పెట్రోల్ ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ని తీసుకొచ్చింది. పెట్రోల్ ధరలను చక్కెర రేట్ల ధరలకు తీసుకొస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే పెట్రోల్ ఇథనాల్ కలపడం కోసం చెరుకును మళ్లించారు. కానీ చక్కెర ధరలు ఇప్పుడు భారీగా పెరుగుతున్నాయి. పెట్రోల్ దిగుమతులు తగ్గిస్తాం, విదేశీ చమురుపై ఆధారపడడాన్ని తగ్గిస్తాం, దేశానికి ఇంధన భద్రత తీసుకొస్తాం అంటూ ఇథనాల్ బ్లెండింగ్ను ప్రభుత్వం భారీగా ప్రోత్సహించింది. 2018లో పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 10% నుంచి 20% పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి చేరుకోవాల్సిన ఆ లక్ష్యాన్ని 2025 జూలైలోనే సాధించామని ప్రభుత్వం ప్రకటించింది. అంటే పెట్రోల్లో ఇథనాల్ వినియోగం అనుకున్న దానికంటే వేగంగా పెరిగింది. కానీ ఇప్పుడు ఇదే పాలసీపై మరో ప్రశ్న తలెత్తుతుంది. పెట్రోల్ కోసం ఇథనాల్ని పెంచారు, మరి ఆ ఇథనాల్ ఎక్కడి నుంచి వస్తుంది? చెరుకు కూడా ఒక ప్రధాన ముడి పదార్థమే. చెరుకు నుంచి చక్కెర తయారు చేయవచ్చు, అదే చెరుకు నుంచి ఇథనాల్ కూడా తయారు చేయవచ్చు. అంటే ఒకే చెరుకు ఒకవైపు చక్కెర, మరొక వైపు ఇథనాల్. ప్రభుత్వం ఇథనాల్కు ప్రాధాన్యత పెంచితే చక్కెర కోసం మిగిలే ముడి పదార్థంపై ఒత్తిడి పెరగదా? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్ కాశవేని. 2025-2026 చక్కెర సంవత్సరంలో ఇథనాల్ తయారీకి దాదాపు 3 బిలియన్ కిలోల చక్కెర ఉపయోగించారని రాయిటర్స్ ఇంటర్నేషనల్ పత్రిక ఓ నివేదికలో పేర్కొంది. అంటే మన దేశంలో మొత్తం చక్కెర ఉత్పత్తిలో దాదాపు 10% ఇథనాల్ వైపు వెళ్ళినట్లు ఈ లెక్కల సారాంశం. ఇక్కడే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించాల్సిన పరిస్థితి వస్తుంది. పెట్రోల్లో చమురు వినియోగాన్ని తగ్గించడానికి తీసుకున్న నిర్ణయం మరి వంటింట్లో ఉపయోగించే చక్కెర సరఫరాపై ఒత్తిడి పెంచితే, అంటే పెట్రోల్ సమస్యను పరిష్కరించడానికి వెళ్ళి చక్కెర సమస్యను సృష్టించారా? ఇప్పుడు మార్కెట్లో కనిపిస్తున్న పరిస్థితి చూస్తే ఈ ప్రశ్న మరింత బలపడుతుంది. దేశంలో చక్కెర ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. జూలై 20న కిలో చక్కెర సగటు ధర దాదాపు ₹48.18 ఉంటే ఆగస్టు 20 నాటికి దాదాపు ₹55.70 చేరింది. అంటే ఒక్క నెలలోనే దాదాపు ₹7.50 పెరిగింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం ఆగస్టులో ఒక్క నెలలోనే చక్కెర ధరలు దాదాపు 20% పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఒడిశాలో కిలో చక్కెర ధర దాదాపు ₹67.40 చేరినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? టీ కప్పు నుంచి స్వీట్ల వరకు ప్రతి ఇంట్లో అవసరమైన చక్కెర ధర ఇలా పెరిగితే అది కేవలం కిలో చక్కెర కొనేటప్పుడు మాత్రమే కనిపించదు. టీ ధరల్లో మార్పు కనిపిస్తుంది, స్వీట్ల ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది, బేకరీ ఉత్పత్తుల్లో కూడా మార్పులు కనిపిస్తుంది. కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఇలా అన్ని ధరల్లో చక్కెర ధర పెరిగితే అన్ని ధరలు పెరుగుతాయి. దీంతో సామాన్యుడి ఇంటి నెలవారీ బడ్జెట్ కూడా పెరుగుతుంది. మరి దీనిపై ప్రభుత్వం ఏం చెబుతోంది? ఇక్కడే ప్రభుత్వం తనను తాను సమర్థించుకుంటోంది. చక్కెర ధరల పెరుగుదలకు ఇథనాల్కు సంబంధమే లేదని కేంద్రం చెబుతోంది. 2022-2023లో ఇథనాల్ కోసం మళ్లించిన చక్కెర వాటా దాదాపు 12% ఉంటే 2025-2026లో అది దాదాపు 9%కి తగ్గిందని ప్రభుత్వం చెబుతోంది. అంటే దేశంలో ఉత్పత్తి అవుతున్న ఇథనాల్లో దాదాపు 3వ వంతు ఇప్పుడు మొక్కజొన్న వంటి ధాన్యాల నుంచే వస్తుందని కూడా చెబుతోంది. అంటే ప్రభుత్వ వాదన ప్రకారం ఇథనాల్ను నిందించడం సరికాదు అని చెబుతోంది. అయితే అసలు సమస్య ఏంటి? ప్రభుత్వం మరో కారణం కూడా చెబుతోంది. ఈ ఏడాది చక్కెర ఉత్పత్తి అంచనాల కంటే తక్కువగా వచ్చింది. మొదట సుమారుగా దాదాపు 343 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని అంచనాలు ఉన్నాయి. కానీ అది దాదాపు 306 లక్షల టన్నులకు తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది. దీనికి ప్రధాన కారణాలు ఏం చెబుతుంది? చెరుకు పంటకు వ్యాధులు వచ్చాయని, అధిక వర్షాలతో పంట దెబ్బతిందని, షుగర్ రికవరీ రేటు పడిపోయిందని, గతేడాది అధిక వర్షాల ప్రభావం కూడా ఈ ఏడాది ఉత్పత్తిపై పడిందని చక్కెర పరిశ్రమ ప్రతినిధులు చెబుతున్న మాటగా ప్రభుత్వం చెబుతోంది. ఇక్కడ చెరుకు సాగు విస్తీర్ణం భారీగా పడిపోలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం గణాంకాల ప్రకారం గతేడాదితో పోలిస్తే సాగు దాదాపు అదే స్థాయిలో ఉంది. గత 5 ఏళ్ల సగటు కంటే దాదాపు 4 లక్షల హెక్టార్లు ఎక్కువగా కూడా ఉంది. ఇంకా అయితే సాగు ఇంత ఉన్నప్పుడు చక్కెర ఉత్పత్తి అంచనాల కంటే ఎందుకు తగ్గింది? ఇక్కడే మనం ఒక ప్రశ్న ఆలోచించాలి. ఇక్కడ పండుగల సీజన్ కూడా వచ్చింది అనుకోండి. శ్రీకృష్ణ జన్మాష్టమి, గణేష్ చతుర్థి, దసరా, దీపావళి, ఇలా వరుస పండుగలతో స్వీట్ల డిమాండ్ పెరుగుతుంది. ఇలా ప్రతి సంవత్సరం ఉండే తంతే. అంటే సరఫరా తగ్గింది కానీ డిమాండ్ పెరిగింది అన్నట్లుగా కేంద్రం చెబుతుంది. అదే సమయంలో చక్కెర నిల్వలు కూడా బాగా తగ్గాయన్న విషయం మనం ఇక్కడ గుర్తించాలి. 2024-25 సంవత్సరం చివరికి సాధారణంగా ఉండాల్సిన 6-7 బిలియన్ కిలోల ఎండింగ్ స్టాక్కు బదులు కేవలం 5 నుంచి 5.5 బిలియన్ కిలోల వరకు మాత్రమే నిల్వ ఉందని పరిశ్రమ ప్రతినిధులు చెబుతున్నమాట. అంటే కొత్త చక్కెర సంవత్సరం మొదలయ్యే సమయానికి దేశం తక్కువ నిల్వలతో ప్రారంభించింది. దీంతో ధరలపై ఒత్తిడి పెరిగింది. ఇక మరో సమస్య ఎల్ నీనో బలహీన ఋతుపవనాల భయం. వర్షాలు బలహీనంగా ఉంటే చెరుకు పంటపై ప్రభావం పడుతుందనే ఆందోళన. దీంతో ప్రజల్లో భయం, రేపు ఇంకా రేటు పెరుగుతుందేమో అని భయం కూడా మొదలవుతుంది. దీంతో ముందుగానే చక్కెర కొనడం మొదలెట్టారు. దీన్నే ప్యానిక్ బయింగ్ అంటారు. 5 కిలోలు కొనే వాళ్ళు దాదాపు 50 కిలోలు అడుగుతున్నారు.
50 కిలోలు కొనే వాళ్ళు 100 కిలోలు అడుగుతున్నారని వ్యాపారులు చెబుతున్నారు. ఇక హోర్డింగ్ ఆరోపణలు కూడా ఉన్నాయి. పెద్ద వ్యాపారులు, డీలర్లు, మార్కెట్ మధ్యవర్తులు చక్కెరను నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ప్రభుత్వం కూడా అనుమానం వ్యక్తం చేసింది. కాగితాలపై మాత్రమే ట్రేడింగ్ చేయడం, స్టాక్ను నిల్వ చేయడం, మార్కెట్లో కొరత ఉన్నట్లుగా వాతావరణం సృష్టించడం, ఇలాంటి చర్యల వల్ల ధరలు పెరిగాయని ప్రభుత్వం చెబుతుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వం తన నిర్ణయం వల్ల వచ్చిన సమస్యను ఒప్పుకోవడం లేదు. ఇథనాల్ కారణం కాదంటోంది. వాతావరణాన్ని సాకుగా చూపిస్తోంది, తక్కువ ఉత్పత్తిని చూపిస్తుంది, పండుగల డిమాండ్ ఉందని చెప్తోంది. ఇక వ్యాపారుల హోర్డింగ్, ప్యానిక్ బయ్యింగ్, గ్లోబల్ సప్లై సమస్యలు ఇలా అన్ని ఇట్లా చూపిస్తుంది. కానీ అసలు ప్రశ్న మాత్రం అలాగే ఉంది. పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని భారీగా పెంచిన పాలసీ చెరకు, చక్కెర, ఇథనాల్ మధ్య ఉన్న ఈ పోటీని ఎంతవరకు పెంచింది? ప్రభుత్వం చెప్పినట్లు ఇథనాల్ వాటా తగ్గిన 3 బిలియన్ కిలోల చక్కెర ఇథనాల్ తయారీకి వెళ్లడం మాత్రం వాస్తవం కదా? ప్రభుత్వం చెబుతున్నట్టు ఇథనాల్ వాటా తగ్గిన 3 బిలియన్ కిలోల చక్కెర ఇథనాల్ తయారీకి వెళ్లడం మాత్రం వాస్తవం అవునా కదా? అయితే దేశంలో చక్కెర ధరలు పెరుగుతున్న సమయంలో ఈ పాలసీని కూడా ప్రశ్నించకూడదా? ఇక్కడే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అసలైన విమర్శలు మొదలవుతుంది. ఎందుకంటే పెట్రోల్లో ఇథనాల్ కలిపి చమురు దిగుమతులు తగ్గిస్తామని చెప్పారు, దేశానికి ఇంధన భద్రత తెస్తామని చెప్పారు, కాలుష్యం తగ్గుతుందని కూడా చెప్పారు, రైతులకు కొత్త మార్కెట్ వస్తుందని కూడా చెప్పారు, చక్కెర మిల్లులకు అదనపు ఆదాయం వస్తుందని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు అదే వ్యవస్థలో చక్కెర ధరలు పెరుగుతున్నాయి. అంటే పెట్రోల్ కోసం తీసుకున్న నిర్ణయం వంటింటిపై భారంగా మారింది. ఇదే ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రశ్న. ఇక పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందంటే ధరలను అదుపులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఇప్పుడు 10 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 10 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చక్కెరను డ్యూటీ లేకుండా దిగుమతి చేసుకునేందుకు అనుమతించింది. ఒక్కసారి ఆలోచించండి. చక్కెర ఉత్పత్తిలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్న మన దేశం, భారీగా చెరుకు సాగు చేసే దేశం మనది. దేశంలో వందలాది షుగర్ మిల్లులు ఉన్నాయి. అయినా దేశీయ ధరలను అదుపు చేయడానికి విదేశాల నుంచే చక్కెర దిగుమతి చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది కేవలం మార్కెట్ సమస్యేనా, లేక ప్రభుత్వ పాలసీ వైఫల్యానికి ఇది కూడా సంకేతంగా చెప్పవచ్చా? అదే సమయంలో ప్రభుత్వం ఎగుమతులపై ఆంక్షలు విధించింది, టోకు వ్యాపారుల నిల్వలపై పరిమితులు విధించింది. సో ఇలాంటి చర్యలు మరి ముందే ఎందుకు తీసుకోలేకపోయారు? ధరలు సామాన్యుడిని తాకే వరకు ఎందుకు వేచి చూశారు? ఇదే ప్రభుత్వ పాలసీపై మరో పెద్ద ప్రశ్న. భారత్లో చక్కెర పరిశ్రమ చిన్న పరిశ్రమ కాదు. దేశంలో 703 షుగర్ మిల్లులు ఉన్నాయి. వాటిలో 335 ప్రైవేట్, 325 సహకార, 43 ప్రభుత్వ రంగానికి చెందినవి. చెరుకు పరిశ్రమ లక్షలాది రైతులు, కోట్లాది మంది ప్రజల జీవనోపాధితో ముడిపడి ఉంది. అందుకే ప్రభుత్వం చక్కెర మిల్లులు, రైతులు, ఇథనాల్ ఉత్పత్తిదారులు, వినియోగదారులు ఇలా అందరి ప్రయోజనాలను బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఒకవైపు పెట్రోల్ కోసం ఇథనాల్, మరొక వైపు వంటింటి కోసం చక్కెర. ఈ రెండింటికి ఒకే ముడి పదార్థం మీద ఆధారపడే పరిస్థితిలో ముందు చూపుతో పాలసీ ఏమైనా రూపొందించారా? ఇదే అసలు ప్రశ్న. ఎందుకంటే ఇథనాల్ మిల్లులకు నగదు ప్రవాహాన్ని పెంచుతుంది, రైతులకు మార్కెట్ ఇస్తుంది, దేశానికి విదేశీ చమురు దిగుమతులు తగ్గించే అవకాశం ఇస్తుంది. కానీ అవన్నీ ఒకవైపు. కానీ ఇక్కడ వినియోగదారుడికి చక్కెర ధర పెరిగితే అప్పుడు ఆ లాభం ఎక్కడికి పోతున్నట్లు? దేశం ఇంధనంలో ఆదా చేసిందా, లేక ఆ ఆదా భారాన్ని వంటింటిపైకి మార్చిందా? ఇదే ఇప్పుడు ప్రజలు అడుగుతున్న ప్రశ్న. ప్రభుత్వం మాత్రం ఇథనాల్ కారణంగా కాదని చెప్తుంది. అప్పుడు అలాంటప్పుడు ఫ్యూయల్ కోసం ఫుడ్ను ఎంతవరకు ఉపయోగించాలి? చౌకైన పెట్రోల్ కోసం చక్కెర ధరను ఎంతవరకు భరించాలి? రైతు ప్రయోజనం, మిల్లుల ప్రయోజనం, ఇంధన భద్రత, వినియోగదారుడి ప్రయోజనం, వీటిలో ప్రభుత్వం అసలు దేనికి ప్రాధాన్యత ఇస్తోంది? ఒకప్పుడు చక్కెర ధరకే పెట్రోల్ తీసుకొస్తామన్నట్టుగా ఇథనాల్ పాలసీని ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే పెట్రోల్ రేట్ల కోసం తీసుకొచ్చిన పాలసీ చక్కెర రేట్లను పైకి తీసుకెళ్తున్నట్లే అనిపిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఇథనాల్ పాలసీ ముందు చూపుతో నిర్వహించడంలో జరిగిన వైఫల్యమా? ఇది సమాధానం ప్రభుత్వమే చెప్పాలి. ఎందుకంటే పెట్రోల్ ధరల భారాన్ని తగ్గించేందుకు తీసుకున్న నిర్ణయం సామాన్యుడి వంటింటి ఖర్చుని పెంచితే ఆ పాలసీ విజయవంతమైనట్లా, లేక అది ప్రభుత్వ వైఫల్యమైన పాలసీ కిందికి వస్తుందా? మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఈ ఇన్ఫో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి.